హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం రాగి ఇడ్లీ చేసుకుందామండి. ఇది గ్లాస్తో ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ కడిగేసుకోవాలండి. ఇదే గ్లాస్తో రాగి పిండి కూడా వేయాలి. కొన్ని అటుకులు, కొంచెం మెంతులు ఈ నానబెట్టేసుకుని రుబ్బుకున్న తర్వాత ఎలా కలపాలో చూపిస్తానండి. రాగి ఇడ్లీ బ్రేక్ఫాస్ట్. హాయ్ అండి, నమస్తే. మనము రాగి ఇడ్లీ తయారు చేసుకుందామండి. ఈ గ్లాస్తో గ్లాసు రాగి పిండి, ఈ గ్లాసుతో గ్లాస్ మినపప్పు వేసానండి. ఇదే గ్లాస్తో రవ్వ కూడా వేద్దాము. ఒక గ్లాసు ఈ గ్లాస్తో మినపప్పు తీసుకుని కడుక్కుని రుబ్బుకుని దీంట్లో వేసుకున్నామండి. దీంట్లో ఒక 4 స్పూన్లు అటుకులు వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ మెంతులు. ఇప్పుడు రాగిపిండి వేసానండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ నానబెట్టుకుని కడిగినాక దీంట్లో వేసేటప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు రాగిపిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ వేసుకుందాం. గట్టిగా పిండుకోవద్దు, ఎందుకంటే కలవాలి కదా రాగిపిండి కూడా. ఇట్లా వేసేసుకుందామండి. ఇది మంచిగా కలుపుకుందాం. వాటర్ ఏమి వేయొద్దు. కొంచెం రవ్వ పిండేటప్పుడే కొంచెం తడిగేసుకున్నాం కదండి, పిండకుండా. మంచిగా కలిపినాక చూపిస్తాను. ఇలా కలిపేసుకున్నామండి. ఈ పక్కన పెట్టేసుకుని మార్నింగ్ మనం ఇడ్లీ వేసేటప్పుడు చూద్దామండి. ఒక గ్లాసు మినపప్పు, మినపగుళ్ళు, ఒక గ్లాసు రాగి పిండి, ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ అని ఒక గ్లాస్ తీసుకున్నానండి. మార్నింగ్ ఇడ్లీ వేసేటప్పుడు ఎలా వస్తాయో వేసి మీకు చూపిస్తానండి. అండి, చూసారా ఎలా అయిందో మార్నింగ్కి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని మంచిగా కలిపినాక ప్లేట్లో పెట్టుకుని చూపిస్తానండి. ఇట్లా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేసుకుని ఇవి రెడీ అయినాక చట్నీ చేస్తానండి, పల్లీల చట్నీ. అది కూడా పెడతాను. మనం పల్లీలు వేయించుకున్నామండి. టమాటాలు కూడా ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కటి వేసేద్దాం. కొంచెం రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర. మీరు ఇప్పుడే ఎల్లిపాయ కూడా వేసుకోండి అండి, ఎల్లిగడ్డ కూడా. కానీ మా పిల్లలు మా వారు తినరు, అందుకే నేను తాలింపులో వేస్తాను. ఇది మిక్సీ కొట్టినాక చూద్దాం. చట్నీ తాలింపు పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచిన ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, చట్నీలో వేసుకున్నామండి పోపు. అయిపోయిందండి. ఇది మామిడికాయ అల్ల పచ్చడి అండి. అంటే మామిడి తురుముతో
అల్లం వేసి పెడతారండి, అల్లం బెల్లం వేసి. ఇది మామిడికాయ అల్లం పచ్చడి, ఇది పల్లీలు టమాటా పచ్చిమిర్చి వేసిన చట్నీ అండి. చూడండి రాగి ఇడ్లీ ఎంత బాగున్నాయో. నేను ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటానండి. ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి కూడా పంపించండి. ఇండియా తెలుగు రుచులండి. ఉంటానండి, బాయ్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఇలాగే చేసుకోవాలండి.